బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. ఏపీ తెలంగాణతో పాటు ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని చెక్ డ్యాంలు జలాశయాల్లోకి భారీగా నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం డ్యాంలో ఇన్ఫ్లో పెరిగింది. ప్రస్తుతం శ్రీశైలం డ్యాంలోకి 82,396 క్యూసెక్ల వరద వస్తోందని అధికారులు తెలిపారు. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 813 అడుగులు ఉంది. ఇక పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 34 టీఎంసీలు నీరున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కుడిగట్టు, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి నిలిపేశామని అధికారులు చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి. అయితే ఏపీ తెలంగాణతో పాటు ఎగువ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇంకా శ్రీశైలం డ్యామ్ ఇంకా జలాశయాల్లో అయితే క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుంది అంటున్నారు. దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి శ్రీరామ్? ప్రస్తుతం గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా ఉండేటటువంటి జలపాతాల్లో నీటి కుండను తలపిస్తూ ఉన్నాయి. అయితే ఎగువన కురుస్తున్నటువంటి మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది ఎగువ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల డ్యాంల నుండి నీటి మట్టాలు పూర్తిస్థాయి చేరడంతో వరద జలాలను దిగువకు విడుదల చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ క్రమంలోనే జూరాల నుండి కూడా పెద్ద ఎత్తున శ్రీశైలం సంబంధించినటువంటి జలాశయానికి కూడా నీటిని వదులుతున్నారు. దీనికి సంబంధించి జూరాల నుంచి శ్రీశైలానికి దాదాపుగా 1,00,000 క్యూసెక్ల వరద నీరు కూడా ప్రవహిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే శ్రీశైలం సంబంధించినటువంటి డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా దాదాపుగా దీనికి సంబంధించి 813 అడుగులు చేరుకున్నట్లుగా తెలుస్తా ఉంది. పూర్తి స్థాయి సంబంధించినటువంటి నీటి మట్ట అడుగులకి దానికి దాదాపుగా ఒక 70 అడుగులు ఇంకా ఖాళీగా ఉన్నట్లుగా తెలుస్తుంది. పూర్తి స్థాయి సంబంధించినటువంటి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ వచ్చేసి 36.0870 టీఎంసీలుగా ఉంది. అయితే ఏదేమైనప్పటికీ దేశవ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో ఇటు ఎగువటువంటి టీబీ డ్యామ్ కావచ్చు లేదా తుంగభద్ర, కృష్ణా సంబంధించినటువంటి వాటర్ ఏదైతే ఉందో ఈ వాటర్ వెళ్తున్నటువంటి క్రమంలో శ్రీశైలానికి కూడా భారీగా ఈ యొక్క వరద నీరు చేరే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఏదేమైనప్పటికీ ముప్పులో ఉండేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వారు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే రానున్న 24 గంటలు ఇలాంటి వాతావరణమే ఉండే అవకాశాలు ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ క్లియర్ గా హెచ్చరికలను జారీ చేసింది. శ్రీశైలం సంబంధించి ఇప్పటికే అటు మహబూబ్ నగర్ సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో ఉండే జూరాల నుండి కూడా పెద్ద స్థాయిలో శ్రీశైలం సంబంధించినటువంటి డ్యామ్ కు వాటర్ చేరుతున్నట్లుగా తెలుస్తోంది. రైట్ శ్రీరామ్, థ్యాంక్ యూ.